సో ఈ ప్రవహిస్తున్న నాలా పరిస్థితి ఇది. సో ఎట్లా అది కోతకు గురై ముందుకెళ్తున్నాయి నీళ్లు చూడండి. చిన్నగా 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 చిన్నగా. సో పైనుంచి వస్తున్న వరద ఇది. పైన ఇది గోపాల్పూర్ చెరువు నుంచేనా? సో పైన గోపాల్పూర్ చెరువు నుంచి వస్తున్నటువంటి వాటర్ ఇదంతా కూడా ఈ వాటర్ అన్ని కాలనీలని ముంచెత్తుతూ ఇటువైపుకి ప్రవహిస్తున్నాయి. మీరు అక్కడ చూడండి, వెళ్తున్న దారి ఎంత ఉంది, వెళ్తున్న నీళ్ళు ఎంత ఉన్నాయి, అక్కడ ఎంత నేరోగా ఆ ప్రాంతం కనిపిస్తుంది చూడండి. నీళ్ళు వెళ్ళే మార్గం ఎంత నేరో ఉందో చూడండి ఒక్కసారి. ఎక్కడికక్కడ కబ్జాలే అండి వరంగల్లో. మొత్తం హైదరాబాద్కి మించిన కబ్జాలు వరంగల్లో ఉన్నాయి. మొత్తం ఈ కబ్జాలు చేసిందంతా ఈ దొంగల లీడర్లే, మొత్తం వీళ్ళే. సో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఒక్కసారి వరద ఏ స్థాయిలో ప్రవహిస్తున్నదో. వర్షం తగ్గి కూడా దాదాపు 24 గంటలు అయిపోయింది, అయినా కూడా నీళ్ళు ఎట్లా వస్తున్నాయో చూడండి. పైన ఉన్న చెరువులు తెగిపోయినాయి, కూలిపోయింది ఆ ఇల్లు. ఇక్కడ మొత్తానికి నీల మట్టం అయిపోయింది. సెకండ్ ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు కనబడుతుంది ఇల్లు, అది మొత్తం మొత్తం ఇట్లా ఎన్ని గుడిసెలు? ఇప్పుడు మొత్తం అక్కడ 64 గుడిసెలు, 65, 66 గుడిసెలు. ఇప్పుడు ఇది ఏ నగర్? ఇది ఇంజనీర్స్ కాలనీ, సమ్మయ్య నగర్, అంబేద్కర్ నగర్ ఏరియా ఇదేనా? అంబేద్కర్ ఇంజనీర్స్ కాలనీ.